గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మేము మసాలా కర్రీ వేస్తామండి. దాని గురించి అయితే మొత్తం అంతా తొడుము తీస్తున్నాం. తొడుము బస్తా ఇంకా కిత్తి కిలో మమ్మీ 4.5 किलो 4.5 కిలోలండి ఇవి. మళ్ళీ ఇలా తొడుము ముందు తీసుకొని 2 రోజులు ఆరిపెట్టుకోవాలి. 2 రోజు మమ్మీ कितना है? 150 ग्राम 150 ग्राम्स अंडी ये జీలకర్ర. ये 100 ग्राम ఇది కూడా 150. ये 100 ग्राम डाले. ఇదొక 50 గ్రామ్స్. 50 ग्राम है. ये 150 ग्राम. ఇదొక 50 గ్రామ్స్ వేసాను. ఇవన్నీ ఇప్పుడు ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. సో వెల్లుల్లిపాయ అండి, ఇది ఒక 1/2 కిలో తీసుకున్నాము. 4.5 కిలోస్ మిర్చికి, మిరపకాయలకి. ఓకేనా. సో దాని తర్వాత ఇది ఒక 50 గ్రామ్స్ వేయించుకున్నారు, ఎండబెట్టుకొని వేయించుకున్నారు. ఇది ఒక 50 గ్రామ్స్, 1/2 కిలో అనుకోండి. దాని తర్వాత జీలకర్ర కూడా ఎండబెట్టుకొని ఇలాగా వేయించుకున్నారు. ధనియాలండి, ఇది కూడా ఎండబెట్టుకొని వేయించుకున్నారు. ఇవన్నీ 150 గ్రామ్స్ అండి. 150 150 1/2 కిలో, ఇదొక 1/2 కిలో, ఇదొక 50 గ్రామ్స్. ఇవన్నీ వేయించుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిరపకాయలు కూడా 2 డేస్ ఎండపెట్టామండి. ఇవన్నీ కలిపి ఇప్పుడు మిల్లులో వేయించుకొని వస్తాం. ఇదిగోండి, మొన్న తొడుములు తీసాము కదండి మిరపకాయలు, అవి అయితే 2 డేస్ నుంచి ఆరుతున్నాయి. ఇప్పుడైతే మేము పట్టించుకొని వస్తామండి. ఎందుకంటే ఇలా తీసిన తర్వాత మంచి ఫ్రెష్గా ఉండాలండి. అంటే ఇలా బ్రేక్ అవ్వాలి. సో ఇప్పుడైతే మనం వేయించుకోవడానికి రెడీ. మెత్తగా ఉండకూడదు, కొంచెమైనా క్రిస్పీగా ఉండాలి. ఇదిగోండి, మొన్న మేము ఆడించుకున్నాం కదండి కారం. సో ఇదండి, చూడండి ఎంత బాగుందో, రెడ్గా వచ్చింది, చాలా మంచిగా వచ్చింది కలర్ అయితే. ఇదైతే 4.5 కిలోస్ కదండి. ఇది గొడ్డు కారం కూడా వేయించామండి పచ్చళ్ళలోకి. మీకు ఎవరికైనా కావాలన్నా మేము ప్రిపేర్ చేసి ఇస్తామండి. చాలా నీట్గా, హైజీన్గా ఇస్తాము. సో ఎవరికైనా కావాలన్నా మెసేజ్ చేయొచ్చు, మాకు కాల్ కూడా చేయొచ్చు. నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్.